మాతృదేవోభవ శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. 28 జనవరి 2024 నుండి 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు ఈ వారం రోజుల్లో గ్రహ సంచారం ఎట్లా ఉన్నది, సింహరాశి వారికి గ్రహ సంచారం ఎట్లా ఉన్నది, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వజాలడు. అలాగే 5వ స్థానంలో కుజ, బుధ, శుక్ర గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే షష్టమంలో రవి సంచారము, సప్తమంలో శని సంచారము, అష్టమంలో రాహు సంచారము, భాగ్యంలో అంటే 9వ స్థానంలో మేషరాశిలో గురు సంచారము జరుగుతున్నది. వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ద్వితీయంలో కేతువు మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాడు. ధన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వాక్కు విషయంలో కానీ సరి అయినటువంటి ఫలితాలను ఇవ్వడం. కొంచెం వాక్కు కఠినంగా రావటము, ధనం రావాల్సింది రాకపోవటము, కుటుంబంలో కూడా మన మాట కొంచెము విన్నట్టుగా నటిస్తారు కానీ కొంచెము వినకపోవటము, మన వాటిని అతిక్రమించి చరించటము జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు కేతు వల్ల మనకి జరుగుతూ ఉంటుంది. ద్వితీయంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక పంచమంలో కుజ సంచారం వలన కోపము ఎక్కువగా రావటము, కొంచెం పూర్వపుణ్యం తగ్గటం వల్ల అక్కడ కుజ సంచారం వల్ల కోపం ఎక్కువగా రావటము, కొంచెం మాట కటువుగా ఉండటము. అట్లాగే బుధ సంచారం కూడా మనకి ఒక ఆలోచన, స్థిరమైన ఆలోచన లేకపోవటము, శాస్త్ర పరిజ్ఞానం మనకు ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడాను దాన్ని సరైన రీతిలో మనం ఉపయోగించలేకపోవటము. అలాగే గణితంలో మన పిల్లలు చదువుకునే పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి సింహరాశిలో జాతకులు కనుక అయినట్టయితే ఆ బుధ ఈ అననుకూలత వలన వాళ్ళు ఏదైనా చిన్న ఎగ్జామ్స్ ఏదైనా స్కూల్లో పెట్టారనుకోండి, ఆ టైంకి వాళ్ళు సరిగా జ్ఞాపకం రాకపోవటం, సరిగా రాయలేకపోవటము, గణిత శాస్త్రంలో కొంచెం మార్కులు తక్కువగా రావటము లాంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి. ఇక పంచమంలో శుక్రుడు వల్ల మనకి ఉపయోగపడేటువంటి ఫలితాలు ఇస్తాడు. ఆయన వల్ల కొంచెము పంచమ స్థానంలో ఉండడం వల్ల మనకి శుక్రుడు వల్ల కలిగేటటువంటి మన పాట, మాట, లలిత కళలు, సౌఖ్యాలన్నీ చక్కగా అనుభవించటము కానివ్వండి, ఈ మాట వీటి తీరన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉన్నవాడికి ఉండడం ద్వారా ఎదుటివారు మన మాటకి అట్రాక్ట్ అవ్వటము, మన ప్రవర్తన వల్ల వారు చాలా ఆకర్షితులు అవ్వటము, లేకపోతే మనకు ఎందో లలితకాలలో ప్రవేశం ఉందనుకోండి, దాన్ని చూడటం వల్ల వాళ్ళు చాలా హర్షించటము, అలాగే మనని పొగట్టము, అలాగే శుక్రుడు వల్ల కలిగేటటువంటి సుఖాలన్నీ కూడా మనకి మామూలుగా కుటుంబ పరిస్థితులు కానీ మరి ఏ విధంగా ఎక్కడ చూసినప్పటికీ ఆ శుక్రుడు వల్ల మనకి ఆ వాహన యోగంలో కానీ డ్రైవింగ్ చక్కగా ఉండటము, ఏ విధంగా ర్యాష్ డ్రైవింగ్ కాకుండా చక్కగా నడపడం ద్వారా క్షేమంగా ఇంటికి చేరడం లాంటి, అలాగే ఈ సుఖాలన్నీ కూడా మనం చక్కగా చేసుకోగలుగుతాము. ఆ విధమైనటువంటి ఫలితాలు మనకి శుక్రుడు ద్వారా లభిస్తూ ఉంటాయి. అలాగే షష్టమంలో రవి వల్ల కూడా మనకి శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. రవి వల్ల మనకి ఆరోగ్యం బాగుండటము, కాస్త మానసిక ఉత్సాహం కలగటము, ఇట్లాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. మన పితృకారకుడు కాబట్టి తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుండటము, ఆయన నవగ్రహాలకి కొంచెం రాజు కాబట్టి మిగతా గ్రహాలను కూడా శాసించేటటువంటి శక్తి ఉండటం ద్వారా ఆయన ఎప్పుడైతే మనకి గోచారంలో కానీ జాతకంలో కానీ రాణిస్తూ ఉంటాడో మిగతా గ్రహాల మీద కూడా వాటి యొక్క ప్రభావం కొంతవరకు పడుతుంది. సప్తమ స్థానం అనే కాకుండా రవి యొక్క గ్రహం ఒకటి, మన లగ్న యొక్క ప్రభావం ఒకటి మిగతా గ్రహాల మీద, మిగతా రాసుల మీద కూడా పడుతూ ఉంటుంది. ఆ విధంగా రవి బాగుండటం ద్వారా కొంచెం మనకి చాలా బాగుంటుంది. తండ్రి గారి ఆరోగ్యం అవి కూడా చాలా బాగుంటాయి. ఇకపోతే సప్తమంలో శని
సంచారం జరుగుతోందండి. సప్తమంలో శని సంచారం ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మనకి అనుకూలమైన ఫలితాలు చాలా ఉన్నప్పటికీ సప్తమ స్థానం ఆయనకి అంత అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి కొద్దిపాటి దుష్ప్రభావాలు చూపించినప్పటికీ ఎక్కువగా మనకి స్వక్షేత్రంలోనే ఉన్న కారణంగా ఆయన చాలా వరకు మనకు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆయుర్దాయ విషయంలో కానివ్వండి, ఇక కుటుంబ విషయంలో కానివ్వండి, భార్య పిల్లలు అందరూ మనకు సంబంధించి వాళ్ళందరూ కూడా మన మాట చెప్పు చేతల్లో ఉండటం, ఇట్లాంటివి అమలు చేయటం, మనం చెప్పినట్టు చేయటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా శని వల్ల మనకి కలుగుతూ ఉంటాయండి. ఇక అష్టమంలో రాహు వల్ల కూడా మనం అనుకున్నటువంటి శుభ ఫలితాలు కలగవు, దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల నీచ జన సాంగత్యం, అలాగే కొంచెము అదే ఏదో చిన్న క్రిమికీటకాదులు కుట్టడం ద్వారా ఏదైనా ఒక కుట్టినా కూడా దానిలో కూడా కొంత ఏదో ఒక దుష్ప్రభావం ఉంటుంది, విష ప్రభావం ఉంటుంది. ఒక దోమ కుడితే కూడా మనకి ఎందుకని అంత దురద పెడుతుందండి. మరి అందులో కూడా చిన్న మన శరీరానికి సరిపడనంతటి విషం ఉంటుంది. ఒక దోమ కుట్టింది, కుట్టింది, చీమ కుట్టింది, మనకు అంత దురద ఎందుకు పడుతుందండి? అందుచేత అవి కుట్టడం ద్వారా కూడా మనకి విషం ఎక్కినట్టే కొంతవరకు. అంటే పాము లాంటివి అయితే పెద్ద భయంకరంగా ఉంటాయి, మనిషి ప్రాణానికి అపాయం కలిగించే స్థితిలో ఉంటాయి. ఇలాంటి సూక్ష్మజీవుల వల్ల ఏంటంటే మనకు అంత ప్రభావం ఉండదు, కానీ కొంచెం బాధపడేటువంటి ఒక 5 నిమిషాల లోపు 10 నిమిషాల లోపు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటివి ఈ రాహు వల్ల మనకి కలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల మనకి ఆ గురు ప్రభావం వల్ల మనకి అన్ని సౌఖ్యాలు, ధనం రావటం కానివ్వండి, భాగ్యం, పిల్లలు చదువు రావటం కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యం బాగుండటం కానివ్వండి, తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం కానివ్వండి, ప్రతిదీ కూడా మనకు జరిగే ప్రతి మంచి కూడా భాగ్యం కింద లెక్కొస్తుందండి. మేము ఏ రాశి నుంచి చూసినా, ఏ లగ్నం నుంచి చూసినా 5వ స్థానం మనకు పూర్వపుణ్యం వస్తుందండి. అక్కడి నుంచి భావాద్భావంగా మీరు తీసుకున్నట్లయితే భాగ్యంలోకి వెళ్తోంది. అందుచేత మనకి 5వ స్థానం ఎంత ప్రాధాన్యత ఉన్నదో భాగ్యస్థానానికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. అక్కడ అనుకూలమైనటువంటి గ్రహం గురుగ్రహం ఉండటం ద్వారా మనకి ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి పిల్లల చదువుల విషయం కానివ్వండి, పిల్లలు చెప్పిన మాట వినడం కానివ్వండి, భార్య కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఇంట్లో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఈ గురువు భాగ్యంలో ఉండటం ద్వారా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంచేత మీరు నవగ్రహాలను రోజు కూడా చెడు గ్రహాలు ఎక్కువగా ఉన్నాయనే బాధ ఏం అవసరం లేదు. మంచివన్నిటికీ కూడా నవగ్రహ పారాయణ చేసుకోండి, ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, రోజు పూజ చేసుకోండి, ఈ పూజలో ఒక భాగం చేసుకోండి. అలాగే దేన్ని కూడా మీరు భూతద్దంలో చూడాల్సిన పని లేదండి. జాతక భాగంలో గోచారం అనేది ఒక భాగం మాత్రమే, దానికి అనుసంధానం చేసి చూసుకోండి, సర్వం శుభం కలుగుతుంది. శుభం భూయాలు. మాతృదేవోభవ. శ్రీధరీయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు 28 జాన్యువరి 2024 నుండి 3 ఫిబ్రవరి 2024 వరకు కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏవి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి, ఏవి అననుకూలమైన ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి రాశిలోనే కేతు ఉన్నారు. 4 చతుర్థంలో కుజుడు, బుధుడు ఉన్నారు. శుక్రుడు కూడా వాళ్ళతో కలిసే ఉన్నారు. 3 గ్రహాలు చతుర్థంలో ఉన్నాయి. పంచమంలో రవి ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు. షష్టమంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. సప్తమంలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది. అష్టమంలో గురు గ్రహ యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, 1లో కేతు ఉండటం మూలంగా శరీరానికి సంబంధించినటువంటి కొన్ని ఈతి బాధలు, మతిస్థిమితం లేకపోవటము, ఆలోచనలో ఒక నిలకడ లేకపోవటము, అలాగే కొంచెం రోజు గుడికి వెళ్ళేటటువంటి
ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఉన్న వాటికి ఈ కొంచెము ఆ విషయంలో కొంచెం అశ్రద్ధ చేయడము, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఆ కేతువు వల్ల జరుగుతూ ఉంటాయి. కొంచెం ప్రతికూలమైన ఫలితంగానే చెప్పుకోవాలి. ఇక చతుర్థంలో కుజుడు కోపం ఎక్కువ ఉండటము, తద్వారా మాటలో కాఠిన్యత, కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. వాహన చోదనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపటము చూసుకొని అది చూసుకుంటూ కూడా వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్తలు తీసుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. అలాగే చతుర్థంలో కనుక మనం బుధుని తీసుకున్నట్టయితే ఆ బుధుడు కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తున్నారు. అక్కడ వ్యాపారం సరిగా నడకపోవటము, కొంచెము శాస్త్ర పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరి అయినటువంటి విధంగా వాడకపోవటము. అలాగే మన పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఈ రాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారు సరి అయినటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఆ లెక్కలు, విజ్ఞానము, శాస్త్రము, మ్యాథ్స్ ఇట్లాంటి సబ్జెక్టుల్లో తగిన ప్రజ్ఞ చూపించలేకపోవటం, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా చూపించలేకపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఈ కుజ బుధులతో పాటు శుక్రుడు కూడా మీకు గోచార రీత్యా చతుర్థంలో మనకి సంచరిస్తూ ఉన్నారు. వీరి ద్వారా మనకి శుక్రుడు మనకి సుఫలితాలు ఇవ్వదలుచుకున్నారు, ఇస్తారు. ఎందుకంటే ఈ సుఖభోగాలన్నీ బాగానే మనకి లభిస్తూ ఉంటాయి. సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, లలిత కళల్లో కానీ, శాస్త్ర విజ్ఞానంలో కానీ, మిగతా అన్ని విషయాల్లోనూ కూడా శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు చతుర్థంలో. ఇంకా పంచమంలో రవి ఉన్నారు. పంచమంలో రవి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. తద్వారా కొంచెం ఇది కూడా మనకి పూర్వజన్మ సంబంధించినటువంటిది, అంటే పూర్వపుణ్యం కాబట్టి ఈ స్థానంలో రవి ఉండటం వల్ల కొంచెం తీవ్ర స్వభావం ఉండటం, అనుకున్నంత స్వాభావికంగా ఎప్పుడు ఉన్నంతగా కాకుండా ఈ వారం 10 రోజులు అంటే ఈ రవి ఇక్కడ పంచమంలో నడిచినంతకాలం కూడా, సంచారం చేసినంతకాలం కూడా కొంచెం మాటలో కాఠిన్యత, తద్వారా మనకి అనుకోనటువంటి విరోధులు ఏర్పడటం. తర్వాత మళ్ళీ మామూలు సర్దుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాటలో కాఠిన్యత వల్ల మనుషులు దూరం అవడం అవకాశం ఉంటుంది. అందుచేత మాటను మాత్రం కొంచెం సౌమ్యంగా మాట్లాడడానికి ఎత్తి పొడుపు మాటలు అంటూ ఉంటారు. అటువంటి వాటిని ఏమి వాడకుండా జాగ్రత్తగా మాటను పెట్టుకున్నట్టయితే చక్కగా మనకి అందరూ కొంచెం మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే షష్ఠమంలో అంటే కుంభరాశిలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది. దీనివల్ల మనకి ఎక్కువ అనుకూల ఫలితాలు ఇస్తారు. కానీ షష్ఠమ స్థానం కాబట్టి కొంచెము అననుకూలత ప్రభావం కూడా ఒక్క పెసరు ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా షష్ఠమంలో ఉండటము, స్వక్షేత్రం అవ్వటం కారణంగా శని కూడా మనకి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడని మనం చెప్పుకోవాలి. ఇకపోతే సప్తమంలో రాహు యొక్క ప్రభావం. సప్తమంలో రాహు యొక్క ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే మనకి భార్య మనం మాట్లాడింది ఆవిడ తప్పుగా అర్థం చేసుకోవటం, ఇంకో రకంగా మనసులో బాధపడటం, ఇట్లాది పిల్లలు, సంసారం, ఈ వ్యవహారం అంతా కూడా మనకి మిత్రులు కూడా కొంతమంది ఉంటారు. పార్ట్నర్స్ మన వ్యాపార విషయాల్లో భాగస్వాములు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా ఇందులోకే వస్తారు. వారు కూడా కొంచెము మన మాట తీరు వల్ల కొంచెము బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. మాటని పొదుపుగా వాడుకోండి, చాలా చక్కగా వాడండి, దాన్ని చాలా సున్నితంగా ఉండేటట్టుగా వాడండి. ఇకపోతే ఇక్కడ నీచ జనము అంటే మరో రకంగా అనుకోవద్దండి. నీచ అంటే ఇక్కడ కొంచెం మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు, కొంచెము వ్యసనాలకి బానిసైనటువంటి వారు ఉంటారు. అటువంటి వారితో కొంచెం దూరంగా మసలటం చాలా మంచిది. ఇంతవరకు ఆయన మనకి స్నేహంగానే ఉండొచ్చు, కాదని కాదు. కానీ ఒక మనిషి స్వభావం ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది. ఆయన ఏదో కొన్ని వ్యసనాలకు లోనయ్యి ఏ తాగుడుకో మరోదానికో బానిస అయినప్పుడు కొంచెం మాట చాలా తేడా వస్తుందండి. అదే మీరు ఫ్రెండ్, మిత్రుడు అనే గమనం ఉండదు, గమనిక ఉండదు. అలాగే ఇంట్లో భార్య అని, ఇంట్లో లేకపోతే తల్లి అని, తండ్రి అని, లేకపోతే గురువు అని ఏం ఉండదండి అది. ఎందుకంటే ఆ వ్యసనాలకు లోనేటువంటి వాడు ఆ మద్యం సేవించడం ద్వారా కానివ్వండి, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా కానివ్వండి, దాని యొక్క ప్రభావం ఆ మనిషి మీద చాలా తీవ్రంగా ఉంటుంది. అప్పటి వరకు మంచి ఫ్రెండ్, మళ్ళీ
దాని యొక్క ప్రభావం 2 గంటలు 3 గంటలు ఉన్న తర్వాత ఆ దుష్పరిణామం పోయిన తర్వాత మళ్ళీ కాళ్ళ వెళ్ళబడతాడు. ప్రయోజనం ఏముంటుందండి? అందుచేత అటువంటి అవకాశాలు కూడా ఆ విధమైనటువంటి మనుషులకు కొంచెం దూరంగా మనం మసలుకోవటం ద్వారా మన మధ్యన ఉన్నటువంటి మిత్రత్వం చెడిపోదు. అటువంటి వారి చేత మనం మాట పడక్కర్లేదు, మనం మాట అనక్కర్లేదు. ఆ విధంగా దాన్ని కొంచెం దూరంగా పెట్టడం, అటువంటి వారిని దూరం పెట్టడం చాలా శ్రేయస్కరం. ఆ విధంగా రాహు యొక్క దుష్పరిణామాల ద్వారా జరుగుతూ ఉంటాయి. అలాగే అష్టమంలో గురు సంచారం జరుగుతోందండి. అష్టమంలో గురు సంచారం కూడా ఏమాత్రం మనకి అనుకూలమైన ఫలితం ఉండదు. అనుకున్నటువంటి ధనం మన చేతికి అందదు. అలాగే మిగతా విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, లేకపోతే భార్య పిల్లల విషయంలో కానివ్వండి, ఇందులోనూ కూడా మనకి గురువు అనేటువంటి వాడు చాలా 100% శుభగ్రహం కాబట్టి ఆయన గురువు ద్వారా వచ్చేటటువంటి అనేక విషయాలు, అనేక రకాలైనటువంటి ఏవైతే మనకి ఫలితాలు ఉంటాయో అవి ఒక్కటి కూడా మనకి దక్కకుండా అష్టమ స్థానంలో కారణంగా కొంచెం అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం కూడా మనకి ఈ గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ గ్రహాలన్నిటి వల్ల మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి 9 గ్రహాల ద్వారా మనకి ఏర్పడుతూ ఉంటుంది. వాటి నుంచి బయటపడాలి అంటే ఈ నవగ్రహ స్తోత్రం చదువుకోండి. నిత్యం మీరు పూజించే దేవుణ్ణి ఏ ఒక్క దేవుణ్ణి కూడా వదలద్దండి, పూజ చేసుకోండి. దాంతోపాటు ఇంతవరకు మీకు లేనటువంటి ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ కంపల్సరీగా చేసుకోండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు వాటి యొక్క తీవ్రత, సాంద్రత తగ్గి మీకు అనుకూలమైనటువంటి రీతిగా మీకు కొంచెం ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో 1 2 3 4 6 గ్రహాలు మీకు అననుకూలంగా ఉన్నాయి చెప్తున్నా. దీని గురించి మీరు మాత్రం కంగారు పడక్కర్లేదండి. దీన్ని భూతద్దంలో చూడక్కర్లేదు, ఏదో అయిపోతుంది అనుకోక్కర్లేదు. ఇది చాలా తక్కువ పీరియడ్. ఇది కూడా జాతకంలో ఒక భాగం మాత్రమే, అంతేగాని ఇదే పూర్తి జాతకం కాదు. అలాగే 2 గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి. వేటిని కూడా మీరు భూతద్దంలో చూడదండి. వాటి వల్ల ఏదో భయంకరమైన చెడు జరిగిపోతుందని కానీ, ఈ శుభగ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల భయంకరమైనటువంటి అదే మన ఊహకు అందనటువంటి ఎత్తుకు ఎదిగిపోతామును, లేకపోతే ఏదో జరిగిపోతుందని, బంగారం ఏదో వచ్చింది ఎత్తుని పట్టుకుని పడిపోతుందని, ఇలా ఏది అదృష్టం ఏదో కలిసి వచ్చేస్తుంది, అలాంటివి ఏం అనుకోవాల్సిన పర్లేదండి. ఇవన్నీ తేలాలి అంటే మీకు జాతకం, పరిపూర్ణమైన జాతకం రాయించుకోండి. తద్వారా మన మిత్రులు చాలామంది ఉన్నారు, జ్యోతిష పండితులు అందరూ గొప్పవారే, అందరూ గొప్పవారే. ఎవరి చేతన మొత్తం జాతకం రాయించుకోండి. దానికి తగినటువంటి పరిష్కారాలు కూడా చెప్తారు వారు, చక్కగా చేస్తారు. వారి చేత చేయించుకోండి. శుభం భూయాత్.